సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టోక్యో రివెంజర్స్ మాంగా. సో ఒకసారి లాస్ట్ పార్ట్ లో ఏం జరిగిందో మనం షార్ట్ గా అయితే తెలుసుకుందాం. టకేమిచి అండ్ డ్రాకెన్ ని సౌత్ అండ్ తన గ్రూప్ రొకుహారా టెండై సరౌండ్ చేసి డ్రాకెన్ ని తమ గ్రూప్ లో జాయిన్ అవ్వమని కొడుతూ ఉంటాడు. ఇక సడన్ గా అక్కడికి కవరాగి సెంజు అండ్ తన గ్యాంగ్ బ్రహ్మాన్స్ అయితే అక్కడికి వస్తారు. ఇక వాళ్ళు టకేమిచిని తమ గ్రూప్ లో జాయిన్ అవ్వమని చెప్తారు. దానికి టకేమిచి, నాకు మీ రెండు గ్యాంగ్స్ లో ఏ గ్యాంగ్ లో కూడా జాయిన్ అవ్వడం ఇష్టం లేదు, నేను ఇక్కడికి జస్ట్ మైకీ అండ్ తన గ్యాంగ్ కాంటోన్ మాంజిన్ గ్యాంగ్ ని డిఫీట్ చేయడానికి వచ్చాను అని అంటాడు. దీంతో సౌత్ చాలా కోపంగా టకేమిచిని కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. దీంతో డ్రాకెన్ టకేమిచిని సేవ్ చేసేందుకు, సౌత్ నీకు టకేమిచి కావాలంటే నాతో ఫైట్ చేయి అని అలా వాళ్ళిద్దరూ ఫైట్ చేయబోయే ఎగ్జాక్ట్ టైంకి వాళ్ళకి పోలీస్ సైరన్ అయితే వినిపిస్తుంది. దీంతో ఆ రెండు గ్యాంగ్స్ కూడా అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఇక డ్రాకెన్ అప్పుడే టకేమిచికి ఒక నిజాన్ని అయితే చెప్తాడు. టకేమిచి యాక్చువల్ గా నేను కూడా బ్రహ్మాన్స్ గ్రూప్ లో ఒక మెంబర్ అని టకేమిచిని తన ఇంటికి తీసుకువెళ్తాడు. అలా కొద్దిసేపు అయిన తర్వాత బ్రహ్మాన్స్ యొక్క లీడర్ కవరాగి సెంజు అండ్ బ్రహ్మాన్స్ యొక్క టాప్ డాగ్ ఆకాషి టొమియోమి అయితే వస్తారు. ఇక వాళ్ళిద్దరూ టకేమిచిని బ్రహ్మాన్స్ గ్రూప్ లో జాయిన్ అయ్యేలా కన్విన్స్ చేస్తారు. దీంతో టకేమిచి బ్రహ్మాన్స్ లో జాయిన్ అవుతాడు. ఆ నెక్స్ట్ డే కవరాగి సెంజు టకేమిచిని షాపింగ్ అయితే ఇన్వైట్ చేస్తాడు. అప్పుడే టకేమిచికి ఒక విషయం అర్థమవుతుంది, కవరాగి సెంజు యాక్చువల్ గా అమ్మాయి, అబ్బాయి కాదని. సో ఇక కవరాగి సెంజు టకేమిచికి ఇంకో నిజాన్ని కూడా చెప్తుంది. యాక్చువల్ గా ఆకాషి టొమియోమి నా బిగ్ బ్రదర్ అండ్ నాకు ఇంకొక బిగ్ బ్రదర్ కూడా ఉన్నాడు, వాడి పేరే హరిచియో సాంజు. యాక్చువల్ గా హరిచియో ఒకప్పుడు టోమాన్ లోని 5th డివిజన్ వైస్ కెప్టెన్. హరిచియోకి నేనంటే ఇష్టం లేదు, అందుకని నా మీద కోపంతో మైకీ గ్యాంగ్ లో జాయిన్ అయ్యాడు అని చెప్పి వాళ్ళు ఆ మాల్ లో ఒక ఐస్ క్రీమ్ అయితే తింటారు. ఇక కవరాగి సెంజు తిన్న ఐస్ క్రీమ్ స్టిక్ ని టకేమిచి పట్టుకోగానే తనకి ఒక ఫ్యూచర్ లో జరగబోయే సీన్ అయితే కనిపిస్తుంది. ఆ సీన్ లో కవరాగి సెంజు చనిపోయినట్టుగా అయితే మన టకేమిచికి కనిపిస్తుంది. సో ఇక తర్వాత టకేమిచి డ్రాకెన్ ఇంటికి అయితే వెళ్తాడు. అక్కడ కూడా టకేమిచికి ఫ్యూచర్ లో జరగబోయే మరో సీన్ అయితే కనిపిస్తుంది. సో ఇలా టకేమిచి తన న్యూ పవర్ ని అయితే అన్లాక్ చేశాడు. సో ఇక మనం ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కవరాగి సెంజు అండ్ ఆకాషి టొమియోమిని ఒక బిజినెస్ పర్సన్ అయితే తన ఆఫీస్ కి ఇన్వైట్ చేసి వాళ్ళతో ప్రెసెంట్ అన్ని కంపెనీస్ కూడా తమ బిజినెస్ ని కాపాడుకునేందుకు కొన్ని గ్యాంగ్స్టర్స్ తో చేతులు కలిపి వాళ్ళ బిజినెస్ ని రన్ చేస్తున్నారు, అందుకనే మేము కూడా మా బిజినెస్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీతో చేతులు కలపాలని అనుకుంటున్నామని అంటాడు. దానికి కవరాగి సెంజు వాడి కాలర్ పట్టుకొని, మీరు చేసేది ఒక ఇల్లీగల్ బిజినెస్, దీని వల్ల చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ సఫర్ అవుతున్నారు అని చెప్పి వాడి పైకి చాలా సీరియస్ అయితే అవుతుంది. దీంతో ఆకాషి టొమియోమి ఆ బిజినెస్ మ్యాన్ కి సారీ చెప్పి కవరాగి సెంజుని అక్కడ నుంచి తీసుకువెళ్తాడు. ఇక ఆకాషి టొమియోమి కవరాగి సెంజుతో, మనం ఇక్కడికి వాడితో బిజినెస్ డీల్ చేయడానికి వచ్చాము, వాడితో గొడవ పడడానికి కాదు, నీకు మైకీకి ఉన్న డిఫరెన్స్ ఇదే, మైకీ ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు తనకి తన ఎమోషన్స్ అనేవి అడ్డు రావు, అందుకే మైకీ ఇప్పుడు ఇలా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఇక నెక్స్ట్ సీన్ లో డ్రాకెన్ టకేమిచిని బ్రహ్మాస్ యొక్క హైడౌట్ కి అయితే తీసుకువెళ్తాడు. సో ఇక ఆ బిల్డింగ్ లో ఒక పెద్ద ఫైటింగ్ రింగ్ అయితే ఉంటుంది. ఇక ఆ ఫైటింగ్ రింగ్ చుట్టూ చాలా మంది జనాలు కూర్చొని ఉంటారు. దీంతో టకేమిచి డ్రాకెన్ అసలు ఏంటిది అని అడుగుతాడు. దానికి డ్రాకెన్, టకేమిచి ఈ మ్యాచ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, వీళ్ళందరూ కూడా అక్కడ ఫైట్ చేస్తున్న ఇద్దరి పైన బెట్టింగ్స్ అనేవి వేస్తారు. ఇక అక్కడ ఫైట్ చేస్తుంది ఎవరో కాదు, బ్రహ్మాన్స్ మెంబర్సే. దీని వల్ల బ్రహ్మాన్ గ్రూప్ కి రెండు లాభాలు, ఒకటి బ్రహ్మాన్ గ్రూప్ కి ఇదే మెయిన్ ఇన్కమ్ సోర్స్, ఇక రెండవది వీళ్ళ ప్రతిరోజు ఫైట్ చేయడం వల్ల వాళ్ళ స్కిల్స్ అనేవి ఇంకా బాగా డెవలప్ అయి వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా మారుతారు, మెంబర్స్ స్ట్రాంగ్ గా ఉంటే ఆటోమేటిక్ గా గ్యాంగ్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది అని చెప్తాడు. ఇక సడన్ గా అక్కడికి కవరాగి సెంజు వచ్చి, ఇక మన గ్రాండ్ మీటింగ్ ని మొదలెడదాం అని అంటాడు. దీంతో అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా సెంజు 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 అని అరుస్తూ ఉంటారు. ఇక కవరాగి సెంజు వాళ్ళందరితో, నేను ఈ రోజు మీకు ఒక న్యూ మెంబర్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను, తను బ్లడీ హాలోవిన్, బ్యాటిల్ ఆన్ క్రిస్మస్ అండ్ ఫైనల్ గా ఆ రోజు కాంటోన్ ఇన్సిడెంట్ ని కూడా లీడ్ చేసినటువంటి పర్సన్ హనగాకి టకేమిచి. ముందుకి రా, టకేమిచి ఒకప్పుడు టోక్యో మాంజిన్ గ్యాంగ్ లోని 1st డివిజన్ కెప్టెన్ అండ్ బ్లాక్ డ్రాగన్స్ యొక్క చివరి లీడర్, వెల్కమ్ టు బ్రహ్మాన్స్ హనగాకి టకేమిచి అని చెప్పి వాళ్ళ యూనిఫామ్ ని టకేమిచికి ఇచ్చి ఇక వాళ్ళందరితో లెట్స్ బిగిన్ ద బ్యాటిల్ ఆఫ్ 3 డైటీస్ అని అంటుంది. దాంతో వాళ్ళంతా గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక మన టకేమిచి బ్రహ్మాన్స్ యూనిఫామ్ లో అయితే చాలా బ్యాడ్ యాస్ గా అయితే కనిపిస్తాడు. సో ఇక నెక్స్ట్ సీన్ లో టకేమిచి తన హోమ్ కి రీచ్ అయ్యి సెంజు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ సడన్ గా సెంజు టకేమిచి ఇంటి బయటకు వచ్చి టకేమిచిని నాతో పాటు కాస్త అలా బయటకి వస్తావా అని ఇన్వైట్ చేస్తుంది. దీంతో టకేమిచి అండ్ సెంజు కలిసి బయటకు అయితే వెళ్తారు. ఇక సెంజు టకేమిచిని ఒక అమ్యూజ్మెంట్ పార్క్ అయితే తీసుకువెళ్తుంది. సో ఇక అక్కడ వీళ్ళిద్దరు కలిసి అక్కడ ఉన్న రైడ్స్ అన్నింటిని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇక అప్పుడే సెంజు టకేమిచితో 14th జూలైన బ్యాటిల్ ఆఫ్ 3 డైటీస్ అయితే జరగబోతుంది. ఆ బ్యాటిల్ లో నువ్వు ఇంకా డ్రాకెన్ ఇద్దరు కలిసి కాంటోన్ మాంజిన్ గ్యాంగ్ అండ్ మైకీని ఎదుర్కోండి, ఇక నేను ఇంకా టొమియోమి కలిసి సౌత్ అండ్ తన గ్యాంగ్ రుకుహారా టెండాయిని ఎదుర్కొంటా అని చెప్తుంది. అలా వాళ్ళు కొద్దిసేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఇక నెక్స్ట్ సీన్ లో టాంజాకు దగ్గరికి అయితే వస్తారు. యాక్చువల్ గా టాంజాకు అంటే మనకి
ఏవైనా కోరికలు ఉంటే ఆ కోరికల్ని ఒక స్లిప్ పైన రాసి వాటిని అక్కడ ఉన్న ఒక బ్యాంబూ ట్రీకి టై చేయడం అన్నమాట. అలా చేయడం వల్ల వాళ్ళ కోరికలు నెరవేరుతాయని వాళ్ళు నమ్ముతారన్నమాట. సో ఇక వాళ్ళిద్దరు టాంజాకు దగ్గరికి వచ్చి టకేమిచి మైకీని డిఫీట్ చేయాలని చెప్పి ఆ స్లిప్ పైన అయితే రాస్తాడు. సో ఇక సెంజు ఏమో నేను టకేమిచిని ప్రొటెక్ట్ చేస్తానని అయితే రాస్తుంది. ఇక సెంజు టకేమిచితో టకేమిచి నేను ఎప్పుడు ఎవరి కోసం ఇలా చేయలేదు, ఇలా చేయడం నీ కోసమే ఫస్ట్ టైం, సో నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని అడుగుతుంది. దానికి టకేమిచి కూడా నవ్వుతో ఎస్ ఖచ్చితంగా, అలా అయితే నేను కూడా నీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను సెంజు, ఒకవేళ నువ్వు గనక ఏదైనా ప్రమాదంలో ఉంటే నేను కూడా ఖచ్చితంగా నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అని అంటాడు. దానికి సెంజు పిచ్చోడా నాకు ఆ ప్రామిస్ అవసరం లేదు, ఎందుకంటే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను అని అంటుంది. ఇక ఇలా వాళ్ళిద్దరు షేక్ హ్యాండ్ అయితే ఇచ్చుకుంటారు. అలా షేక్ హ్యాండ్ ఇవ్వగానే సడన్ గా టకేమిచికి ఫ్యూచర్ లో జరగబోయే అదే సేమ్ ఇన్సిడెంట్ అయితే మళ్ళీ కనిపిస్తుంది. సో ఇక ఆ విజన్ లో సెంజు చనిపోయే ముందు టకేమిచితో నేను నీకు ఇచ్చిన ప్రామిస్ ని నిలబెట్టుకున్నాను కదా టకేమిచి అని అంటుంది. ఇంతటితో ఆ విజన్ అయితే ఎండ్ అవుతుంది. ఇక ప్రెసెంట్ సీన్ లో టకేమిచి చాలా కంగారు పడుతూ ఉంటాడు, ఎందుకంటే లాస్ట్ టైం విజన్ తో కంపేర్ చేస్తే ఈసారి విజన్ టకేమిచికి చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ సీన్ లో ఈనుయి చాలా కంగారుగా డ్రాకెన్ దగ్గరికి వచ్చి రొకుహారా టెండై గ్రూప్ మెంబర్స్ కొంతమంది టకేమిచి కోసం వెతుకుతున్నారు అని చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో మళ్ళీ మనకి టకేమిచి ఇంకా ఎక్కువగా భయపడుతూ ఉంటాడు, ఎందుకంటే అక్కడ సడన్ గా వర్షం అయితే పడుతుంది. సో టకేమిచి విజన్ లో కూడా సెంజు చనిపోయే ముందు ఇలాగే చాలా వర్షం అయితే పడుతూ ఉంటుంది. దీంతో టకేమిచి అయితే ఇలా జరగడానికి ఇంకా ఎంతో సమయం లేదు, అది ఏ క్షణమైనా జరగవచ్చు అని అనుకుంటాడు. ఇక వర్షం పడుతుండటంతో సెంజు అండ్ టకేమిచి ఒక కెఫేకి అయితే వెళ్తారు. సో ఇక టకేమిచి ఆ ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సెంజు ఏమో టకేమిచితో నేను వాష్రూమ్ వెళ్ళొస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దీంతో టకేమిచి షర్ట్ నేను ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉండటం వల్ల తను ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిందో కూడా సరిగా గమనించలేదు అని చెప్పి తన కోసం అయితే వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ టకేమిచి తన విజన్ లో సెంజు ఏ లొకేషన్ లో అయితే చనిపోయిందో ఎగ్జాక్ట్ గా ఆ లొకేషన్ లోకి టకేమిచి అయితే రీచ్ అవుతాడు. సో అప్పుడు అక్కడికి సడన్ గా కొంతమంది మాస్క్ వేసుకుని అయితే వస్తారు. ఇక వాళ్ళు ఎవరో కాదు, రొకుహారా టెండై గ్రూప్ మెంబర్స్ అన్నమాట. సో ఇక ఆ గ్రూప్ లో ఒకడు మనం నిజంగానే ఈ రోజు ఇలా చెయ్యబోతున్నామా అని అంటాడు. దానికి ఇంకొకడు అవును, మనం ఇలాంటి చిన్న చిన్న వాళ్ళ అడ్డు తొలగించుకుంటేనే హై పొజిషన్స్ కి వెళ్ళగలము, నువ్వు మన బాస్ గురించి దిగులు పడకు, ఆయన మనం చేసిన దాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోగలడు అని చెప్పి ఆ గ్రూప్ మెంబర్ ఒకడు గన్ని తీసి టకేమిచి వైపు గురి పెడతాడు. దీంతో సెంజు టకేమిచిని సేవ్ చేసేందుకు చాలా వేగంగా పరిగెట్టుకుంటూ వస్తుంది. దీంతో టకేమిచికి అప్పుడు అర్థమవుతుంది సెంజు టకేమిచిని ప్రొటెక్ట్ చేస్తానని ప్రామిస్ చేసింది కాబట్టి టకేమిచిని కాపాడేందుకు ట్రై చేసి తను చనిపోతుంది. దీంతో టకేమిచి సెంజుని నా దగ్గరికి రావద్దని అరుస్తూ ఉంటాడు. బట్ సెంజు మాత్రం టకేమిచి మాటలు పట్టించుకోదు. సెంజు రావడం గమనించిన ఆ గ్రూప్ మెంబర్ టకేమిచిని వదిలేసి సెంజు పైనకి గన్ని గురిపెట్టి ఒక బుల్లెట్ నైతే షూట్ చేస్తాడు. దీంతో టకేమిచి సెంజుని నేలపైకి అయితే తోసేస్తాడు. దీంతో సెంజు టకేమిచి ఆ బుల్లెట్ ఎవరికి తగిలింది అని అంటుంది. అండ్ ఇంతటితో ఈ చాప్టర్ ఎండ్ అవుతుంది. సో ఇక ఆ బుల్లెట్ అనేది ఎవరికి తగిలిందో తెలుసుకోవాలనుంటే నెక్స్ట్ చాప్టర్ వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ చాప్టర్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఆ చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో గైస్ ఇదన్నమాట. హోప్ మీ అందరికి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో ఎలా కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.